సో ఫ్రెండ్స్ మా తమ్ముడు చూస్తున్నారు కదా అసలు ఎట్ట నిలబడ్డాడు. ఒక కాలుకి షూల్ సాక్స్లు వేసుకొని ఇంకో కాలుకి అయితే వేసుకోలేడు. సో ఇప్పుడైతే పిచ్చోళ్ళగా అయితే నిలబడ్డాడు. అండ్ మేమైతే మధ్యాహ్నమే మాకు కూలర్ అయితే వచ్చింది. సో కూలర్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ మేమైతే ప్రతిసారి కొంటాము కానీ సో నేను దాని గురించి అయితే తర్వాత చెప్తా ఫ్రెండ్స్. సో మా మామ కూడా వచ్చిండు, అప్పుడే మా మామ కూడా ఉన్నాడు. సో మా మామ కాలికి మా పప్పి వెంట్రుకలు అయితే అతుక్కున్నాయి, అందుకని చెప్పి దులుపుకుంటున్నాడు. ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ గలీజ్ కొడుతుంది అని చెప్పి. నేను మా మమ్మీని తీసుంటే మా మమ్మీ లోపలికి అయితే ఉరికింది. అండ్ మా డాడీ ఎడబెట్టాలో అని ఆలోచించుకుంటే మా మమ్మీ దగ్గర కిటికీల నుంచి మాట్లాడుతున్నాడు, కిటికీ జాలీల నుంచి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూలర్ అయితే మేము ఫ్రిడ్జ్ చేసినాము అండ్ వాటర్ కూడా పోసి అయితే టెస్ట్ చేసేసినాము. సో ఇప్పుడైతే సాయంత్రం అయితే అయ్యింది, నేను ఆన్లైనే ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా కూలర్ కూడా బాగానే ఉంది. మేము ప్రతిసారి కొంటాము కానీ కొన్నప్పుడల్లా అంటే ప్రతి సమ్మర్లో కొంటాము కానీ మళ్ళీ చలికాలం వచ్చిందంటే ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్, ఇప్పుడు ఏం మనం వాడతలేం కదా అని చెప్పి తీసేస్తుంటాము. సో ఈసారి కూడా తీసేసామేమో తెలియదు. సో అట్లా చాలా కూలర్లు అయితే పోయినాయి. సో మీకైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాండి, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా. మా మమ్మీ కుమ్మరిస్తుందంట, నాకు కుమ్మరిస్తలేదని చెప్పినాను కానీ మా మమ్మీ కుమ్మరిస్తుందంట. సో అందుకని చెప్పి మా మమ్మీ మా డాడీ కోసం మా మమ్మీ కోసం అయితే ఆర్డర్ చేసిండు. ఓన్లీ మా మమ్మీ కోసమే, ఎందుకంటే మా మమ్మీ ఉమ్మరిస్తుంది తెచ్చుకుందాం అన్నందుకు. మమ్మీ ఏం చేస్తున్నా? ఏమో పెట్టినా మళ్ళీ స్టవ్ మీద. ఎందుకు కుర్రనమ్మా? ఎందుకే కొర్రల పొంగల్ చేయొచ్చు కదా. ఎందుకే రోజు చేస్తావా మమ్మీ కొర్రల పొంగల్? రోజు ఏం చేయదు, అప్పుడప్పుడు చేస్తాం. మరి 2 సార్లు చేసినావు కదనే. చేసిన. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఈరోజు 2 సార్లు కొర్ర పొంగల్ అయితే చేసింది. మార్నింగ్ మా డాడీ కోసం అని చెప్పి చేద్దాం అనుకుంది కానీ చేస్తుంటేనే మా డాడీకి ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో అప్పుడైతే తినలేకపోయిండు, అదైతే మేమే తినేసినాము. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మా డాడీ కోసం అని చెప్పి మన చేసింది, అప్పుడైతే చాలా బాగుండే. మార్నింగ్ కన్నా మధ్యాహ్నం చేసినప్పుడే మంచిగా వచ్చింది. అండ్ మేము కూడా కొర్రలతో ఫస్ట్ టైం పొంగల్ ట్రై చేసాం, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒకసారి మీకు కూడా ఒక కంప్లీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో అనేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. సో అన్నంతో చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, దానికన్నా చాలా 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 బాగుంటుంది, అసలు తింటూనే ఉండాలని అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేయడానికి నేను ఒకసారి కంప్లీట్ వీడియో చేస్తాను కదా, ఖచ్చితంగా చేశాను. సో మా డాడీ అయితే రైస్ తింటలేడు అని చెప్పినా కదా ఫ్రెండ్స్, సో కొర్రెలే తింటాడు అన్నాడు కదా, అందుకని చెప్పి మా మమ్మీ కొర్రెలనే స్పెషల్గా చేద్దామని అయితే మా డాడీ కోసం అయితే చాలా ప్రేమతో అయితే మా మమ్మీ చేసింది. సో మళ్ళీ అయితే నానబెట్టుకుంటుంది రేపటి కోసం అని చెప్పి ఇప్పుడే. సో మళ్ళీ ఇప్పుడు మా డాడీ ఈవినింగ్ అవుతుంది కదా, నైట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ తినడానికి అయితే కొర్రలు అయితే వండుతుంది. అండ్ దీంట్లో సగం అయితే మా డాడీకి సరిపోతుంది ఫ్రెండ్స్ కొర్రలు. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా ఈ పల్లీలు, సో చూస్తుంటే చాలా బాగున్నట్టు అయితే అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా. అండ్ ఆ పల్లీలు మా డాడీ అయితే తయారు చేసిండు, సడన్గా బయట నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఇది పల్లీలు అయితే తీసుకొచ్చిండు. పల్లీలు ఇంకా బొంగుల ప్యాకెట్ తెచ్చుకుండు. బొంగుల ప్యాకెట్ తెచ్చుకుంటే నేను బొంగుల కారం చేసుకోవడానికి తెచ్చుకున్నాడేమో అనుకుంటే, సో దానికి కాదు, పల్లీలు అయితే ఇట్లా పెంకు మీద అయితే వేసిండు. సో పెంకు మీద నూనె వేసి అయితే పల్లీలు వేసిండు. సో కొంచెం సేపు అయితే ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆ పల్లీలు తీసేసి దాంట్లోనే ఉల్లిగడ్డ వేసి కొత్తిమీర వేసి ఫ్రై చేసిండు. అండ్ దాంట్లోనే ఉప్పు కూడా వేసిండు. అండ్ ఉప్పు కారం వేసి అయితే ఫ్రై చేసిండు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండానైతే ట్రై చేయండి. అండ్ మేము వాడింది మీకు ఆయిల్గా కనిపించవచ్చు కానీ అది చాలా న్యాచురల్ ఆయిల్ కాబట్టి చాలా అంటే చాలా మంచిది కూడా,